టీవీలు ఉన్నాయట, ఎన్టీఐ ప్రాపగండా ఛానల్స్, అవి డొమైన్లు కూడా ఇక్కడ లేవు. ఇంకా అదే పదే మా ఊర్లే వ్యవసాయం చేసుకునే కాంచి మొదలు పెడితే స్టూడెంట్స్ కాంచి మొదలు చేతులలో ఉంటాయి కాబట్టి అబద్ధం వీడు చెప్తూనే ఉంటాడు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి, వాళ్ళ గురించి పెద్ద చర్చ నక్కర్లే. కానీ కొన్ని బాధ్యతాయుతమైన పత్రికలు ఉన్నాయి, లైక్ నమస్తే తెలంగాణ లాంటి. ఒక్క వార్త చూపియండి దాంట్లో. కాంగ్రెస్ ఇలా నిన్న ఏంటిది, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఓపెనింగ్కి పోయిన ఏ ఒక్క వార్త చూపియండి. అసలు ఏది ఉండదు. మొత్తం అయితే కాంగ్రెస్కు వ్యతిరేకంగా, లేదంటే వాళ్ళకు అనుకూలంగా, ఇది తప్పితే వేరే ఉండదు. అట్లా కొన్ని ఉన్నాయి. చాలా మీడియా సంస్థల్ని కూడా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ను మీరు విమర్శించవచ్చు, వ్యతిరేకించవచ్చు, కానీ వాళ్ళు చెప్పే అబద్ధాలను పదే పదే ప్రసారం చేయడం వల్ల మీకు ఆ ముద్ర పడింది. మీడియాకు టిల్ట్ ఉంటుంది, మీడియాకు వ్యూస్ కూడా ఉంటాయి. కానీ వీళ్ళు ఇచ్చే దొంగ అబద్ధాలతో కూడిన వాటిని పదే పదే ప్రసారం చేయడం వల్ల ప్రజలకు ఏం పోతుంది? సమస్య ఏంటంటే బీజేపీ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు ఆ బంధం ఉన్న కొంత సెక్షన్ ఉంది. కాబట్టి ప్రజాకోణాన్ని ఆవిష్కరించాల్సిన కొంతమంది చేస్తున్న దానికి ఇప్పుడు మీరు దాంట్లో వచ్చే ఒక ప్రశ్న నన్ను అడుగుతారు, ఇక్కడ చెప్పాలి. నేను ఒక ప్రాపగండా పత్రిక రాసేదానికి మేము సమాధానం చెప్పాలా? అదే పోతుంది కదా. కాబట్టి ఇప్పుడు ఈ 15 తర్వాత కిషన్ రెడ్డి గారి వెంట పడతా అనేదాన్ని ఇప్పుడు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు బీజేపీ మిత్రులు. కాబట్టి ఎందుకు అని అంటే మేమేం చేయలేదంటే మళ్ళీ రేపు వచ్చి ఎట్లా మేము ఓట్లాడగాలి? ఒకవైపు ఏమో మోడీ ఈరోజుకి అనుకుంటా, ఈరోజుకి ఆయనది 12 సంవత్సరాలు అవుతున్నట్టుంది. మోదీకి తెలంగాణలో మేము పెద్ద గౌరవించాలి, మేము పాలాభిషేకం. ఆయన మోడీ ఏమన్నాడు? తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండు అన్నాడు, తలుపులు మూసి బిల్లు చేసిండు అన్నాడు. వాళ్ళ ఎంపీనే ఇది పాకిస్తాన్ వేర్పాటు చేసి దానికంటే విభజనతో పోల్చిండు. తెలంగాణ వాళ్ళు అంటే పాకిస్తాన్ వాళ్ళు లెక్క కనపడుతున్నారా బాబుని? ఇక మనోడు కేటీఆర్ నిమ్మలంగా తెల్లారి, అరే కాంగ్రెస్ వాళ్ళు అంటుండ్రు, అందరు అంటారు, మీరు అనకపోతే ఎట్లానే ఆయన గాయించుకున్న ఒక మీట్ ది ప్రెస్లో చెప్పుకుంటూ గట్లెట్టు అంటే ఆయన పువ్వుతోని కొడితే ఆయన కూడా పువ్వుతోనే కొడతాడు. ఈయన కేసీఆర్ని ఏమన్నాడు? ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఎత్తుగడగా ముందుకు పోతున్న పరిస్థితి. దీనికి అసలు కారణం ఏంటంటే మా సార్ దూకుడు. ఇప్పుడు ఎంతసేపటికి కేటీఆర్ను హరీష్ రావు మీద చర్చ పెడుతున్న మీటింగ్లలో, కానీ మేము ఇలా చెప్పేది మేము చేస్తున్న పనుల యొక్క దూకుడు కానీ, మేము చేస్తున్న వేగవంతమైన అభివృద్ధి కానీ వీళ్లకు అడ్డంకిగా మారింది. 2034 వరకు ముఖ్యమంత్రి నేనే సరే గుబిక్కుమంటది కోసం రాత్రి లేచేదో తయారు చేసుకుంటుండేవాడు. తయారు చేసుకొని రేపు ఇది వేద్దాం. వీళ్ళ మధ్యలో ఏమొస్తే అది తెర మీదకి తెచ్చుడు. ఆడ ఒక ఆయన కూర్చుని నల్లికుట్లు, ఆయన కేసీఆర్, ఆయనకి ఏం పని లేదు, ఆయనకి ఇప్పుడు మైండే పని చేస్తున్నది. కేటీఆర్కి ఒక వార్త, హరీష్ రావుకి ఒక వార్త, అటు పిలిచి బీజేపీ వాళ్ళని ఇది మాట్లాడమనరా, అది మాట్లాడరు, ఇక ఉక్కిరి బిక్కిరి అవుతారు ఇక్కడ అన్నట్టుగా. కానీ ఇలాంటి పనికిరాని టెక్నిక్స్తో మీరు చేసే ఎత్తుగడలను తిప్పికొట్టే ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. మీరు వేసే నక్క వేషాలు తెలియక కాదు, మీరు వేసే తిక్క వేషాలు తెలియక కాదు. బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ రహస్య ఒప్పందంలో భాగంగానే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇద్దరు కలిసి, అసలు ఇది ఈ పాకిస్తాన్ అనే దాన్ని ఎవరిది? బీజేపీ వాళ్ళది. బీఆర్ఎస్ వాళ్ళు వాడుకుంటారు అవుట్ సోర్సింగ్, అది మనదే ఇది మనదే. ఇప్పుడు టీవీలకు అనుబంధంగా సంస్థలు ఉంటాయి కదా, ఇప్పుడు వీళ్ళకి టీవీ5 ఉంటే హిందూ ధర్మం అన్నట్టు, ఎన్టీవీ అంటే భక్తి అన్నట్టు, అన్న ఇది నేను వాడుకున్న దీన్ని వాడుకోమని ఇచ్చేస్తాను. ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలు శేఖలు పడితే ఎవరికి తెలియని ఇవన్నీ ఎందుకు అని అంటే ప్రభుత్వం వచ్చింది పరిపాలన అనే ఉద్దేశంతో. కానీ మీ రాయ ముచ్చట్లు అన్నీ తెలుసు. ఆయనేమో ఈ ఫార్ములా రేస్ కేసులో ఉంటాడు.